పాలకుర్తి అత్త కోడళ్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు పాలకుర్తి నివాసి ఉపేందర్ సింగ్. అధికార దాహంతో ఝాన్సీ రెడ్డి పార్టీ కార్యకర్తలను నేతలను ఇబ్బంది పెడుతున్నారని రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ను కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై వాళ్లు సానుకూలంగా స్పందించారని ఉపేందర్ సింగ్ చెబుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రశ్నించిన వారిని ఝాన్సీ రెడ్డి తన పలుకుబడి వినియోగించి కేసుల పేరుతో భయపెడుతున్నారని ఉపేందర్ ఆరోపిస్తున్నారు. గత 5 నెలలుగా వ్యక్తిగతంగా తనను చాలా ఇబ్బంది పెట్టారని, తన కుటుంబంలో గొడవలు పెట్టి విడదీసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. అందుకే న్యాయం కోసం అధిష్టాన పెద్దలను కలిశానని ఉపేందర్ చెబుతున్నారు. కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే, ఝాన్సీ రెడ్డి మాత్రం కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఝాన్సీ రెడ్డిపై ఫిర్యాదు చేస్తానంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. చేరిన పాలకుర్తి అత్తకోళ్ల పంచాయతీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అలాగే అత్తగారు ఝాన్సీ రెడ్డి మధ్య గత కొంతకాలంగా అంతర్గతంగా ఫైట్ నడుస్తోంది. అంటే ఎమ్మెల్యే నా కోడలే, కానీ ఎమ్మెల్యేగా కావడానికి కారణం నేను కాబట్టి అధికారం అంతా నాదే అన్నట్లు వ్యవహరిస్తున్నారంటూ పాలకుర్తి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఝాన్సీ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఝాన్సీ రెడ్డిపై అధిష్టానానికి కంప్లైంట్ చేసేందుకు పాలకుర్తి వాసి ఉపేందర్ ఢిల్లీ వచ్చారు. ఎవరెవరిని కలిశారు, అసలు ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చిందనే అంశాలపై వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఉపేందర్ గారు, మీరు ఢిల్లీ వచ్చారు, ఢిల్లీ వరకు రావాల్సిన కారణం ఏంటి? అన్న, మీ అందరికీ తెలిసిందే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేస్తారనే ఉద్దేశంతో మా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమెకు ఓట్లేసి ఈరోజు అధికారాన్ని కట్టబెడితే, ఈ ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే గారిని ఏ రకంగా డామినేషన్ చేస్తుందని అంటే, అధికారికంగా మీటింగ్లలో ఎమ్మెల్యే గారిని పాల్గొననీయకుండా ఆమె పాల్గొనడం. నిజంగా ఎమ్మెల్యే గారు గతంలో పరిపాలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కాదని చెప్పి ఈరోజు మా పాలకుర్తి ప్రజలు ఆమెకు పట్టం కడితే, ఈరోజు అధికార దాహం ఎక్కువైపోయింది ఝాన్సీ రెడ్డి గారి. ముఖ్యంగా చెప్పాలంటే ఎట్లా అంటే అఫీషియల్స్కి ఆమె ఫోన్లు చేయడం, ఆమె ఆదేశాలు ఇవ్వడం. ఎట్లయిపోయిందంటే ఆమె యశస్విని గారు ఎమ్మెల్యేగా ఉండడం ఆమె జీర్ణించుకోలేకపోతుంది. ఆమె ఎమ్మటి గన్మెన్లు, ప్రోటోకాలు, ఎక్కడికి పోయినా ట్రెస్పాస్ కింద ఝాన్సీ రెడ్డి గారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నారు. తక్షణమే అది ఖాళీ చేయాలన్న. ఏదైతే మా ఎమ్మెల్యే గారు 2-3 లక్షల మంది ఓట్లు వేసిన ఎమ్మెల్యే గారు యశస్విని గారు ఉన్నారో, ఆమెకు అభివృద్ధి చేద్దాం, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నా కూడా ఈమె చేయనీయకుండా అడ్డుపడుతుంది. సో దానికోసం అని చెప్పి నేను ఒక రిపోర్టర్ని, స్థానిక రిపోర్టర్ని అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ఓటర్ని నేను ఏఐసీసీ అగ్రనాయకత్వానికి ఆమె మీద లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి మేము వచ్చినాం. నిన్న కేసీ వేణుగోపాల్ గారిని కలిసినాం, పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని కలిసినాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా వీళ్ళ నాయకత్వాన్ని కలిసేయడానికే నా ప్రయత్నం అన్న. అక్కడ ఎట్లయిపోయింది పాలకుర్తిలో అనంటే శివన, ఒంటెత్తు పోకడైపోయింది. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేదంటే ఎవరైతే అడుగుతారో వాళ్ళ మీద భౌతికంగా దాడులకు పాల్పడించడం, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద ఏది పడితే ఇష్టానుసారంగా వీళ్ళ గుండాలకు కొంతమంది గుండాలను చంచాలం పెట్టుకోవడం. పాలకుర్తి ప్రాంతంలో ఒక రౌడీ రాజ్యం నడుస్తుంది, కేసుల రాజ్యం నడుస్తుంది, ఒక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారన్న. అక్కడ ఆ రకంగా ఉంది పరిస్థితి. నిన్న కాంగ్రెస్ అధిష్టాన అగ్రనేతలు కలిశారు, కేసీ వేణుగోపాల్ కలిసి రాహుల్ గాంధీని కలిశారు, మీనాక్షి నటరాజన్ కూడా మీరు కలిశారు. అయితే వారు ఏమి హామీ ఇచ్చారు, అసలు ఏమన్నారు వాళ్ళు? చెప్పినామన్నా, అక్కడ స్థానికంగా ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయి, ఎవరైతే ఈమె గెలుపు కోసం 100% కష్టపడ్డ కార్యకర్తలను ఈమె ఏ రకంగా అణిచివేస్తుంది, ఏ రకంగా వాళ్ళ మీద కేసులు బనాయిస్తుంది. ఉదాహరణకు మా దగ్గర దేవరూప్ల అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఇప్ప పృథ్వీరెడ్డి అని ఒక మా యోజన నాయకుడు ఉంటాడు. 20-30 ఏళ్ల నుంచి సీనియర్ నాయకులుగా చెప్పబడేటువంటి పెద్ద కృష్ణమూర్తి గారు ఉంటారు, నిరంజన్ రెడ్డి గారు ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. నియోజకవర్గాల్లో వీళ్ళ అనుభవాలు, ఆమె సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోవాల్సిన క్రమంలో ఏం లేకుండా ఒంటెట్టు పోకడగా నాకు వచ్చిందే ఆలోచనలు, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా, నేను ఎవరి మాట వినేది లేదని చెప్పి. అవునన్నా, ఇదే ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావుతో వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు అదే కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా వీళ్ళు పార్టీని ఆడ బలోపేతం చేసిరు. ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళని సస్పెండ్ చేయడం ఏందన్నా, ఇది ఎంతవరకు దుర్మార్గం? మాలాంటి జర్నలిస్టులు మేము అక్కడ స్థానిక ఇష్యూ, పార్టీ అధికారంలో రావడానికి ఇచ్చిన హామీలు కాకుండా ఈమె వ్యక్తిగత నియోజకవర్గ హామీలు 100% ఆమె అమలు చేస్తామని చెప్పి మొసలి కన్నీళ్ళు కాల్చి నియోజకవర్గాలు ఎక్కడ పోతే అక్కడ ఏడ్చుకుంటా, నేను మీ ఊరు ఆడబిడ్డని, నేను మీ ప్రాంత కోడలని చెప్పుకుంటా మా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి
ఈరోజు ఆమె మొసలి కన్నీళ్ళు గార్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మాట వినకుండా ఉండడం, వాళ్ళ కార్యకర్తల్ని బెదిరించడం, వాళ్ళ కార్యకర్తల్ని సస్పెండ్ చేయడం ఏందన్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది ఈరోజు? అంటే భవిష్యత్తులో ఈ రకంగా ఇప్పుడున్న పరిస్థితులు కనుక భవిష్యత్తులో చూస్తే రేపు రానున్న రోజుల్లో గ్రామస్థాయి ఎన్నికలు ఉన్నాయి, సార్వత్రిక ఎన్నికలు రాబోతుంది. నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలకు మరి ప్రాధాన్యత ఇస్తారా ఇయ్యరా అనే సందిగ్ధంలో మా నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. కాబట్టి మేము ఢిల్లీ నాయకత్వాన్ని అప్రోచ్ కావడానికి వచ్చినామన్నా. అయితే విషయం ఏంటంటే అన్న మా పాలకుర్తులు ఎట్లా అయిపోయిందంటే ఏ నాయకుడిని కలవనికి పోయినా కూడా ఒక శాలువ తీసుకుపోతాం, ఒక బొకే తీసుకుపోతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మా పాలకుర్తులు ఏంటంటే 2 శాలువలు తీసుకుపోవాలి, 2 బొకేలు తీసుకోపోవాలి. లేదనుకో నువ్వు నెక్స్ట్ రోజు నీకు ఆడ పార్టీలో సభ్యత్వం ఉండదు, నేను పోలీసులు వచ్చి రేపు పట్టుకోపోతావు. ఫస్ట్ మీరు ఎమ్మెల్యే గారిని శాలువ కప్పాలి అని అంటే ఝాన్సీ రెడ్డి గారిని కప్పాల్సిందే. దాని తర్వాతనే ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే ఎవరన్నా మా నియోజకవర్గానికి యశస్విని రెడ్డి అనే పేరు ఎవరికి తెలియదు, ఏ ఓటర్ కూడా అనుకోడు, ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే అనుకుంటుంది. ఎందుకంటే ఆ రకంగా ఆమె పోర్ట్రేట్ చేసుకుంటుంది. అధికారుల మీటింగ్లలో ఆమె ఎందుకు కూర్చుంటుందన్న? ఆమెకున్న అర్హత ఏంది? వాస్తవంగా మా 2.5 లక్షల ఓటర్లను మేము నియోజకవర్గానికి యశస్విని రెడ్డి గారికి గెలిపించుకున్నాం. ఆమె అధికారిక భవనాలలో ఉంటుంది. ట్రెస్ పాస్ కింద ఝాన్సీ రెడ్డి గారు ఉంటున్నారు. ఆమెకు అక్కడ సభ్యత్వం లేదు, ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు. ఆమె ఇక్కడ మెంబర్షిపే లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏమంటుంది, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అని పెట్టుకుంటుందన్న. ఎంత దారుణం అని అంటే అసలు కాంగ్రెస్ పార్టీ సిస్టంలోనే ఉండదు, ఇన్ఛార్జ్ అనే వ్యవస్థనే ఉండదు. ఈమె ఇన్ఛార్జ్ ఉండడం ఏందన్నా, ఒక నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గెలిచిన మనిషి ఉన్నప్పుడు ఇంకా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ ఉంటారా? ఆ రకంగా ఎక్కడన్నా ఉంటుందా? ఎందుకు ఇట్లా ఒంటె పోకడలకు పోతురో ఝాన్సీ రెడ్డి గారికి తెలుస్తలేదన్నా. ఆమె వచ్చింది పార్టీని బలోపేతం చేయడానికి కాదు, ముమ్మాటికి పార్టీని డ్యామేజ్ చేయడానికే. నిజంగా నిఖార్సుగా కష్టపడ్డ కార్యకర్తల్ని ఈరోజు ఎంత మనోవేదనకు గురవుతున్నారు అని అంటే ఒక గుర్తింపు లేక. ఒక పెద్ద నాయకుడు అన్న నియోజకవర్గాల్లో పెద్ద నాయకులు 1-2 సార్లు పోయి కలిస్తే ఈ రోజులలో నువ్వెవరో ఉండే నిన్నెవరో ఎక్కడో చూసినా అని అంటే గత 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కండువా మోస్తున్న నాయకుల పేర్లు కూడా ఈమెకు తెలియదు. ఏం లేదన్న, ఫుల్ కమర్షియల్. ఈమె ఝాన్సీ రెడ్డి గారు ఏదైతే అమెరికాలో తన బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి వచ్చిందో ఇక్కడ కూడా అదే బిజినెస్ మైండ్ సెట్ తోటి ఉంది తప్ప ప్రజలకు సేవలు చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యల గురించి ప్రస్తావించాలనే ఆలోచన ఆమెకు ఎక్కడ లేదు. ఉన్న ఎమ్మెల్యేని డామినేషన్ చేస్తుంది, కార్యకర్తలను డామినేషన్ చేస్తుంది. ఈమె ప్రవర్తించే విధానాన్ని బట్టి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు రేపు వేరే పార్టీలకు పోయే అవకాశాలు ఉన్నాయి. మాలాంటి జర్నలిస్టులు మేము ప్రశ్నిస్తే నా మీద 2-3 సార్లు భౌతికంగా దాడికి ప్రయత్నం చేసిర్రు. నా మీద 2-3 కేసులు వేయించింది. ఆమె ఎవరు ప్రశ్నించినా తట్టుకునే పొజిషన్లో ఝాన్సీ రెడ్డి గారు లేరు. తప్పకుండా ఆమె కార్యక్రమాలన్నీ కూడా పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయన్న. ఏఐసీసీ మేము నాయకత్వానికి ఫిర్యాదు చేసినాం. భవిష్యత్తులో మహేష్ కుమార్ అన్నను కూడా కలుస్తాం, రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తాం. అంటే మీరు పార్టీ పరంగానే కాదు వ్యక్తిగతంగానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి ఇక్కడ వరకు రావాల్సి వచ్చిందా? అవును, వ్యక్తిగతంగా నా కుటుంబ వ్యవహారాలలో తలదూర్చి ఈరోజు దాదాపు ఒక 5-6 నెలలుగా నా కుటుంబాన్ని దూరం చేసే ప్రయత్నం చేసిందన్న. ఈ ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి ఎంత దుర్మార్గురాలనంటే ఎట్లా చెప్పాలి, ఆమె భౌతికంగా కనిపించే ఝాన్సీ రెడ్డి మనం చూసే ఝాన్సీ రెడ్డి కాదు. ఆమె ఆలోచనలు ఎంత కన్నింగ్ మైండ్ సెట్ తోటి ఉంటాయనంటే చాలా పరమ దుర్మార్గురాలన్న. ఎట్లా చెప్పాలి ఈమె గురించి అని అంటే ఈరోజు ఇప్పుడు ప్రజలు నెత్తినోరు లబోదిబోని మొత్తుకుంటున్నారు. మా పాలకుర్తి ప్రాంతం చేసుకున్న దురదృష్టమో మా దౌర్భాగ్యమో ఏంటో తెలియదు, కానీ ఏదైతే వీళ్ళు వస్తే బాగు చేస్తారు, మేము మా సొంత ఖర్చులతోటి మేము అభివృద్ధి చేస్తాం, మేము గతంలోనే చాలా చేసినామని అంటున్నారు. ఈరోజు మా మండలానికి మా నియోజకవర్గానికి మీరు రండన్న, ఎంతమందిని ఆర్థికంగా బలపడ్డ తర్వాత వాళ్ళ నుంచి ఆర్థికంగా లాభపడ్డ తర్వాత చాలామందిని నట్టేయటం ఉంచిన పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు. మా రాయపర్తిలో SRR శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు. ఇట్లా చాలామందిని ఆర్థికంగా వాళ్ళని మోసం చేసి వాళ్ళ మనుగడ కోసమే. ఏం లేదన్న, ఝాన్సీ రెడ్డి గారికి అధికార దాహం ఎక్కువైపోయింది. మా నియోజకవర్గం ఎంతసేపు ఆమె కాసేపు అంటది జనగామ DCC ప్రెసిడెంట్ నాకే ఇస్తున్నారని చెప్పి వాళ్ళ చెంచగాళ్ళతోని పోస్టర్లు పెట్టించుకుంటుంది. లేదంటే కాసేపు జెడ్పీటీసీ గెలిచి జెడ్పీ చైర్పర్సన్ అయితే అంటుంది. ఆమె ఓర్చుకోవట్లేదన్న. విషయం ఏంటంటే యశస్విని గారితో 2 గన్మెన్లు ఉండడం, పోలీస్ ఎస్కార్ట్ పోవడం, ఆ ప్రోటోకాల్ ఉండడం, లేదంటే ఎవరైనా హయ్యర్ అథారిటీ సైన్ పెట్టడం ఆమె జీర్ణించుకోలేకపోతుంది. ఆల్రెడీ అత్తా కోడళ్లకు కుమ్ములాట మా నియోజకవర్గాల్లో మొదలైంది. చెప్తుంది మా యశస్విని గారు అదే మొత్తుకుంటున్నారన్న, ఈమె నన్ను పని చేయనిస్తలేదు, నాకు చిన్న వయసులో నాకు ఒక ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది, భవిష్యత్తులో నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది, నేను అభివృద్ధి పనులు చేసి ప్రజలు నేను మెప్పు పొందించుకోవాలని అంటే ఈమె అడ్డుపడుతుందని చెప్పి ఆమె మనోవేదన ఎవరికి చెప్పుకోలేకపోతుంది. ఎమ్మెల్యే గారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయంలో. ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి క్యాడర్ని డిస్టర్బ్ చేయడానికి, క్యాడర్ని కొలాప్స్ చేయడానికి, క్యాడర్ని అక్కడ డ్యామేజ్ చేయడానికి వచ్చింది తప్ప ఆమెకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. ఆమెకు మెంబర్షిప్ లేదు, పార్టీలో కానీ ఎక్కడ మెంబర్షిప్ లేదు. ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్న. అత్యంత దుర్మార్గురాలు ఆమె. అత్యంత ఎట్లా చెప్పాలని అంటే పరాకాష్ఠకు చేరిపోయింది ఆమె ఆలోచనలు, ఆమె అధికార దాహం, పదవీ దాహం. కానీ
చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఫైనల్గా చెప్పండి, అధిష్టానం నుంచి మీకు ఎటువంటి హామీ లభించింది? కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ వీరి ముగ్గురు నుంచి ఎటువంటి హామీ లభించింది? స్థానికంగా అక్కడ జరుగుతున్న పరిస్థితులను నేను ఒక ఓటర్గా, నేను ఒక రిపోర్టర్గా నా బాధ్యతలు నేను వెల్లడించిన. వాళ్ళు ఒక సానుకూలంగా స్పందించారు. వాళ్ళ సెక్రటరీలతోని, పిఎలతో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అడిగి ఇచ్చిన, నా ఇన్ఫర్మేషన్ అడిగి ఇచ్చిన. భవిష్యత్తులో మీకు మేము ఏం జరిగింది అనేది మళ్ళీ అప్డేట్ ఇస్తామని అంటారు. చూడాలి, అంటే ఏం జరుగుతుంది అనేది వాళ్ళ వరకు అయితే మేము తీసుకురాగలిగినాం. కానీ కార్యాచరణలు ఎట్లుంటాయి అనేది అగ్ర నాయకత్వానికి వదిలేస్తాం. కాబట్టి అదే నేను ఒక సామాన్య ఓటర్గా నా బాధ్యత నేను నిర్వర్తించిన. ఇంకా భవిష్యత్తులో కూడా ఈమె ఆగడాల మీద మేము ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా భవిష్యత్తులో మేలు పెడతాం. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్నను కూడా కలుస్తాం, మహేష్ కుమార్ గారిని కూడా భవిష్యత్తులో కలుస్తాం. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ప్రశ్నించిన మీడియా వ్యవస్థల మీద నోటీసులు పంపించడం, ఎవరిని అడిగితే ఎవరో ఎస్ఐలో సీఎల్ అని పెట్టుకొని వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించడం. ఈరోజు నియోజకవర్గంలో మా గిరిజనులు చేసుకున్న దౌర్భాగ్యం అన్న, ఆమె వచ్చిన తర్వాత మా గిరిజనులు ఎంత సఫర్ అవుతున్నారు అంటే, ఇదే సీను నాయక్ అనే వ్యక్తి ఈ ఝాన్సీ రెడ్డి చేయబట్టి నేను చచ్చిపోతున్నా అని చెప్పి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని చచ్చిపోయింది అన్న. ఆ ఇన్సిడెంట్ మా కళ్ళల్లో మెదిలితే మా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సీను నాయక్ అనే లకావా సీను అనే వ్యక్తి వీళ్ళ కాంగ్రెస్ నాయకులు చేసిన దుర్మార్గపు ఒక చర్యల వల్ల వాళ్ళ వ్యక్తిగత భార్య విషయంలో దూరి ఆయన చంపించేటట్టు చేశారు. ఇదే రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆర్జీటీవీ అనే ఒక రిపోర్టర్ పనిచేస్తాడు. ఆయన మీద కేసులు బనాయించి దాదాపు 14 రోజులు ఆయన అన్యాయంగా జైల్లో ఉంచారన్న. నా మీద 2 కేసులు ఉన్నాయన్న. భౌతికంగా ఒకసారి దాడి చేయించారు. ఇలా ఎవ్వరు మీడియా వ్యవస్థల మీద, ఇప్పుడు ఉదాహరణకు మీ బిగ్ టీవీ కూడా నోటీసులు పంపించింది, మాకు నోటీసులు పంపించింది. ఇట్లా ఎవరు అడిగితే వాళ్ళని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు అంతా కూడా ఎంతసేపు కమిషన్ల కాంట్రాక్టుల కోసం, లేదంటే ఎవడన్నా అడిగితే వీళ్ళ పిఎలు ఉంటారు, వీళ్ళ పిఎలతో పోయి కొట్టించడం, లేదంటే బెదిరించడం, ఎస్ఐలను సీఎలను పెట్టి ఈ రకంగా ఆమె ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి మీరు రాసి పెట్టుకోండి అన్న, ఇంకో 5-6 ఏళ్లలో, ఇంకో 3-4 ఏళ్లలో పాలకుర్తిలో కాంగ్రెస్ కొలాప్స్ అవ్వాలంటే ఎవరు కష్టపడాల్సిన అవసరం లేదు, ఝాన్సీ రెడ్డి సరిపోతుంది. ఝాన్సీ రెడ్డి ఉంటే పాలకుర్తిలో కాంగ్రెస్ కొలాప్స్ అయినట్టే. దీన్ని మేము రాహుల్ గాంధీ గారికి వివరించిన, వారు కూడా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో కార్యాచరణలు కూడా ఆమె మీద తీసుకుంటామన్న. మొత్తం చూసుకుంటే ఏదైతే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి అంతా తానే వ్యవహరిస్తున్నారు. అధికార దాహంతో పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, అలాగే మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన నేతలందరినీ కూడా నిర్లక్ష్యం చేస్తూ ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారంటూ కూడా నియోజకవర్గానికి చెందిన ఉపేందర్ ఢిల్లీ వచ్చి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రాహుల్ గాంధీ దీనిపై స్పందిస్తానని తెలిపారు, ఎంక్వైరీ చేస్తానని చెప్పారంటూ కూడా ఉపేందర్ చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిసి వారికి కూడా కంప్లైంట్ చేస్తాము, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరతామంటూ కూడా ఉపేందర్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.